హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ముద్ద. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన క్విక్గా ఈజీగా అయిపోయే క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా 1/2 kg క్యారెట్లను తీసుకొని సైడ్స్ అనేవి కట్ చేసుకొని తురుముకొని శుభ్రం చేసుకున్న క్యారెట్స్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే తురుముకునేది అంతైనా సన్నగా తురుముకొనైనా మనం వాడుకోవచ్చు. ఈ చిన్న చిన్న ముక్కల్ని తీసుకొని ఇప్పుడు మిక్సీ గ్రైండర్లో వేసుకొని సన్నగా పలుకుల్లాగా వచ్చేలాగా గ్రైండర్ చేసుకుందాం. సన్నగా పలుకుల్లాగా ఉంటే తినేటప్పుడు మనకి పండ్లకి తగులుతూ ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే కొన్ని జీడిపప్పు కిస్మిస్ పలుకులని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ పలుకులని అందులో వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. దోరగా ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురిమిని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. పచ్చివాసన పోయాక ఇప్పుడు 1 కప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుందాం. పాలని కూడా యాడ్ చేశాక లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ని కూడా యాడ్ చేశాక అంతా కలుపుతూ ఇలా దగ్గరగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గరగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ ప్లేస్లో కుంకుమ పువ్వు అయినా యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాక దీన్ని మరొక 2 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. యాలకుల పొడితో పాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్ హల్వాని మనం ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన మరికొన్ని జీడిపప్పు కిస్మిస్ పలుకుల్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఎంతో ఈజీగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.